అందరికీ నమస్కారం. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మై ఫేవరెట్ లీడర్, ఇన్స్పైర్డ్ లీడర్. నేను జీవిత చరిత్ర చదివినట్లలో బాగా లీనమై చదివినటువంటి లీడర్. దేశానికి కొన్ని మహాత్మా గాంధీతోని నా మిత్రులకి భిన్నాభిప్రాయాలున్నా నాకైతే ఏకాభిప్రాయమే ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యవస్థగా శక్తిగా ఎదగటానికి చాలా మిలిటెంట్ ఎథిక్స్ ఉండాలి, మిలిటెంట్ విలువలు ఉండాలి, మిలిటెన్సీ లెవెల్లో ఆ కమిట్మెంట్ ఉండాలి, మిలిటెన్సీ లెవెల్లో ఒక వ్యవస్థకి గుండెకాయలాగా పనిచేసేటువంటి ఎనర్జీ ఉండాలి. అందుకోసం చనిపోయేటువంటి ఫ్లూ వచ్చినప్పుడు తనొక్కడే, మహాత్మా గాంధీ ఒక్కడే తనకు తానే ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అని చెప్పేసి ట్రైన్లో జర్నీ చేస్తున్న మహాత్మా గాంధీని ట్రైన్లో నుంచి నెట్టి కిందకి దింపేస్తారు. అక్కడ జరిగినట్టు అవమానం నా దేశంలో ఇక్కడే ఇంత అభివృద్ధి చెందినటువంటి ఆ రోజుల్లో దక్షిణాఫ్రికా డెవలప్మెంట్గా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంత డెవలప్మెంట్ చెందిన సాటిని ఎట్లాంటి పరిస్థితులు ఉంటే మరి నా దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయనేది మహాత్మా గాంధీ అక్కడ నుంచి దక్షిణాఫ్రికా నుంచి అప్పటికే మితవాదులతోని భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరుగుతున్న టైంలో భారతదేశానికి రావడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, సో మహాత్మా గాంధీకి సంబంధించి ఇది ఇంత హాట్ టాపిక్గా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మా నరేంద్ర మోడీ 1980 దాకా 1980s దాకా మహాత్మా గాంధీ ప్రపంచానికి తెలియదనేటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోని తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, కొన్ని ఓట్లు రావడానికి, కొన్ని సీట్లు పెరగటానికి ఏదైనా మాట్లాడవచ్చు. రాజకీయాల్లో పరస్పరం ఆ టాపిక్స్ కొన్నిటిని రేజ్ చేయటం, కొన్ని డౌన్ చేయటం, కొన్ని అంశాలని పొగడటం, కొన్ని అంశాలని డిఫెన్స్లో పడేయటం, కొన్ని ఇష్యూస్ని రేజ్ చేయటం, కొన్ని ఇష్యూస్ని అధపాతాలని తొక్కేయటం, ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. ఏది ఏమైనప్పటికీ మహాత్మా గాంధీకి సంబంధించి అనేక చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో రిచర్డ్ అటన్బ్రా దర్శకత్వంలో 1982లో సినిమా విడుదలైంది. సో దానికి సంబంధించి ఆ సినిమా అంటే ప్రపంచానికి తెలిసిందని, అంతకుముందు ఆయన రావాల్సిన గుర్తింపు రాలేదని సాక్షాత్తు భారత ప్రధాని వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకి దారితీశాయనేది చెప్పక తప్పదు. సినిమా మాధ్యమం చాలా పెద్దది, దాని మీద మరిన్ని అభిప్రాయాలు ఏం లేవు. సో అది ప్రజలకి అర్థమయ్యేలాగా ఉంటుంది. చాలా మహామహుల జీవిత చరిత్రలు కూడా అందులో ఉంటాయి. చాలామంది డాక్యుమెంటరీస్ తీశారు, ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భం ఉన్నది. అటన్బ్రా తీసినటువంటి గాంధీ సినిమాకి 8 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. అంటే నిజ జీవితంలో ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారా అనేది ప్రపంచానికి ఆశ్చర్యం గొలిపేది. అయితే మహాత్మా గాంధీ ఏమీ మామూలుడేం కాదు. ప్రపంచానికంటే సినిమా మాధ్యమం ద్వారా కొంత తెలిసి ఉండొచ్చు, కానీ మహాత్మా గాంధీ అప్పటికే ఫేమస్. నరేంద్ర మోడీ అన్నట్టుగా అప్పటిదాకా బయట ప్రపంచానికి తెలియదు అని అనలేము. తద్వారా మహాత్మా గాంధీకి సినిమా ద్వారా ఇంకొంతమంది అదనంగా తెలుసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ మహాత్మా గాంధీకి సంబంధించి అది ఏమీ ఇది కాదు అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో ఇక్కడ ఇంకా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోడీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ జరిగే క్రమంలో మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి, ఈ దేశ స్వాతంత్రంలో క్రియాశీలమైన పాత్ర పోషించిన వ్యక్తి, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వ్యక్తి, జాతిని 100కి 15-16% కూడా లేనటువంటి అక్షరాస్యత లేనటువంటి దేశాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని, ఈనాడు ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియాతో సహా స్వాతంత్ర ఉద్యమం నడిపినటువంటి మహనీయుడు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని, శక్తుల్ని, వ్యవస్థల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని, అట్టడుగు వర్గాల దగ్గర నుంచి అధినాయకుల దాకా ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి నాయకుడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తను దక్షిణాఫ్రికాలో ట్రైన్ నుంచి గెంటేయబడ్డ టైం నుంచి ఆ టైంలో అసలు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక ఇదే లేదు. అట్లా చూడాల్సి వచ్చినప్పుడు సామ్రాజ్యవాద దేశాల్లో మిలిటరీ ఉంటుంది, సైన్యం ఉంటుంది, బ్యూరోక్రసీ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. ఈ క్రమంలో తుపాకీ రాజ్యమైనటువంటి యుద్ధం, హింస, వైలెన్స్ కనిపెట్టే సమయంలో ఈ దేశ ప్రజలకు సంబంధించి ఈనాడు ఉన్నటువంటి పాకిస్తాన్, ఇండియా, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మన బంగ్లాదేశ్ కూడా ఉమ్మడి భారతదేశంలో భాగంగా ఉండేవి. వీటన్నిటిని ఏకతాటిపైకి తీసుకురావడం అంటే మామూలు అయిన విషయం కాదు. సో అందుకోసం తుపాకీతోనే ఒకసారి యుద్ధం స్టార్ట్ చేస్తే రాజ్యం చాలా బలమైనది, ఆ విధంగా అణిచివేస్తుంది, చంపివేస్తుంది, స్వాతంత్ర ఉద్యమాన్ని కాలగర్భంలో కలిపేస్తుంది అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అది నాన్ వైలెన్స్ మూమెంట్, అహింస ఉద్యమం.
సో అహింసావాదంతో ప్రపంచాన్ని గెలవచ్చు అనేది. జీసస్ క్రైస్ట్ అంటాడు, ఒక చెంప కొడితే రెండో చెంప వేయమని. అదేవిధంగా బుద్ధుడు కూడా అదే చెప్తాడు. సో ఆ విధంగా నాన్ వైలెన్స్, అహింసాయుతమైనటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని మహాత్మా గాంధీ స్టార్ట్ చేశాడు. అది ప్రపంచంలో అనేక దేశాలకి అప్పటి నుంచి ఇప్పటికీ భవిష్యత్ తరాలకు కూడా జనరల్గా కత్తితోని యుద్ధం చేసినటువంటి రాజ్యాలను సాధించినటువంటి వ్యవస్థను చూసాం. తుపాకీ కొట్టడం ద్వారా, ఫిరంగుల ద్వారా, ఆక్రమణ ద్వారా రాజ్యాలను ఆక్రమించుకోవడం చూసాం. కానీ ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో నాన్ వైలెన్స్, అహింసాయుత పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు కానీ దేశం కానీ ఏదైనా ఉన్నదంటే అది భారతదేశం, మహాత్మా గాంధీ తప్ప మరొకరు కాదని చెప్పక తప్పదు. సోదరులారా, సోదరిమణులారా, అటన్ బ్రా తీసినటువంటి సమయంలోనే మహాత్మా గాంధీ గుర్తింపుకు వచ్చిందా అంటే మనం చెప్పలేము. మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచస్థాయి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. సో ఆయన గురించి ఎవరికి తెలియదని అనుకోవటం ఒట్టి మాటలు. ప్రపంచానికి మార్టిన్ లూథర్ కింగ్ అంటే తెలుసు, అదేవిధంగా నెల్సన్ మండేలా అంటే తెలుసు. కానీ వాళ్ళిద్దరికి కూడా ఇన్స్పిరేషను మహాత్మా గాంధీ అనేది చెప్పక తప్పదు. 48 సంవత్సరాలకే మార్టిన్ లూథర్ కింగ్ హత్య చేయబడ్డాడు. అదేవిధంగా 27 సంవత్సరాలు నెల్సన్ మండేలా జాతీయ వివక్ష పోరాటానికి వ్యతిరేకంగా తను నిలబడ్డాడనేది చెప్పక తప్పదు. సో అట్లా చూసినప్పుడు మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా కంటే, మార్టిన్ లూథర్ కింగ్ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలను మనం అధ్యయనం చేసినప్పుడు, దాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం అర్థమవుతుందనేది చెబుతున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీయే, నేను ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను, అనేక జీవి చరిత్రలో అనేక దేశ స్వతంత్ర పోరాటాలు చూసినప్పుడు, లేకపోతే అనేక ఉద్యమాలు పోరాటాలు చూసినప్పుడు అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. తనకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదనేది ఈ సందర్భంగా చేయటం, అది ముఖ్యంగా ఎన్నికల సమయం కావటం, ఇంకా అది మంచి హాట్ టాపిక్గా వైరల్గా మారడానికి దేశవ్యాప్త చర్చకి దారితీసింది అనేది చెప్పక తప్పదు. ఇప్పటికే చెప్పుకున్నాం, దేశవ్యాప్తంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో దక్షిణాఫ్రికాలో ఏదైతే ఉన్నదో జాతి వివక్ష, తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అనే జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో నెల్సన్ మండేలా చాలా ఫేమస్ బ్రాండ్ అంబాసిడర్, దాన్ని ఎవరు కాదనలేరు. దాదాపుగా 27 సంవత్సరాలు దక్షిణాఫ్రికా వర్ణవివక్ష పోరాటంలో జైల్లో ఉన్నాడు. దాని తర్వాత అధ్యక్షుడైపోయారు. సో ఇప్పుడు తను మన మధ్య లేకపోయినా నెల్సన్ మండేలా ఉద్యమం చాలా గొప్పది. ఎందుకంటే సోదరులారా, సోదరిమణులారా, ఇందులో ప్రధానంగా జాతి వివక్ష పోరాటంలో నెల్సన్ మండేలా పోరాటమే ఆ దేశ స్వతంత్ర పోరాటానికి, ఆ దేశంలో వర్ణవివక్ష పోవడానికి చాలా ప్రధానమైన కారణమైంది. ఈ క్రమంలోనే అతను అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాడు. అంత ఉద్యమకారుడికి, అంత నెల్సన్ మండేలాకి మహాత్మా గాంధీ గురువులాగా, మహాత్మా గాంధీ ఇన్స్పిరేషన్ అనేది ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోక తప్పదు. సో అందుకోసం మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్కి సంబంధించి వచ్చినప్పుడు అంత వాళ్ళకి ఇతను ఇన్స్పిరేషను. కానీ వాళ్ళ మార్టిన్ లూథర్ కింగ్ కానీ, అదేవిధంగా నెల్సన్ మండేలాకి కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అప్పుడు మహాత్మా గాంధీకి ఇంకా ఎక్కువ క్యాంపెయిన్, ప్రచారం జరిగి ఉంటే బాగుండేది అనేది మోడీ మాటల్లో మనకు కనపడుతుంది. 1968లో 40 సంవత్సరాలు నిండకుండానే మార్టిన్ లూథర్ కింగ్ చనిపోయాడు. సో నెల్సన్ మండేలా అది కూడా ఇంకో చరిత్ర. ఏ విధంగా చూసినా హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి గాంధీజీ తీసుకున్నటువంటి ఉప సత్యాగ్రహంలో, దండి యాత్రలో, లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమంలో, శాసనం ఉల్లంఘన ఉద్యమంలో ఎక్కడ చూసినా చోరాచోరీ సంఘటనలు జరిగినప్పుడు అక్కడ వైలెన్స్ జరిగిందని చెప్పేసి ఉద్యమాన్ని ఆపేస్తాడు కొంతకాలం మహాత్మా గాంధీ. అంటే వైలెన్స్ మూమెంట్ కాదు, నాన్ వైలెన్స్ పద్ధతుల్లో మహాత్మా గాంధీ వెళ్ళాడు. ఆ విధంగా ప్రపంచానికి దిక్సూచిగా, తలమానికంగా మహాత్మా గాంధీ ఉన్నాడు అనేది చెప్పక తప్పదు. 20వ శతాబ్దంలో బ్రిటిష్ వలసపాలన నుంచి జరిగినటువంటి విముక్తి పోరాటంలో చాలా కీలక ఘట్టాలు జరిగినాయి. అందులో శాంతియుత పద్ధతుల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. సరే, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీళ్ళంతా చేసి ఉండొచ్చు, అదొక భాగం. కానీ అఫీషియల్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమం కూడా జరిగింది. మలిదశ ఉద్యమంలో ఎవరు ఆధ్వర్యంలో వచ్చిందంటే కేసీఆర్ అంటారు, ఎవరు ఒప్పుకోకపోయినా. సో దానికి సంబంధించి చాలామంది పోరాటాలు చేసి ఉండొచ్చు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ అట్లా మహాత్మా గాంధీగా క్రెడిబిలిటీ అంతా జరుగుతుంది అనేది చెప్పక తప్పదు. సో మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ టీం జర్మనీ టీం మీద ఓడిపోయినటువంటి, బ్రిటన్కి ఇది లేనప్పుడు టైంలో జర్మనీ ఓడిపోయినా బ్రిటిష్ సామ్రాజ్యానికి తిరుగు లేకుండా పోయింది. 17 నాటికి భారత్కి వచ్చేటాటికి ప్రపంచంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తిరగలేదు సైనిక శక్తిలో కానీ. ఇంకా అట్లా చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టపోయినా కూడా భారత్ పైన బ్రిటన్ పట్టుసడలేదు. అహింసా ప్రధానమైనటువంటి ఇదేదైతే ఉన్నదో అటు వైష్ణవ సాంప్రదాయాల్లో కానీ, ఇటు జైన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి దాన్ని ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఈ దేశంలో బహుళ సంస్కృతులు ఉన్నాయి, బహుళ భాషలు ఉన్నాయి, బహుళ ఆహారపు అలవాట్లు ఉన్నాయి, బహుళ వేషధారణలు ఉన్నాయి, బహుళ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి,
విశాలమైనటువంటి భారతదేశాన్ని ఈనాడు ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియాతో సహా కలిపి వీళ్ళందరినీ యునైటెడ్ చేసి ఇదే స్వతంత్రానికి పురుగొల్పటం, వాళ్ళని చైతన్యవంతులను చేసి స్వతంత్ర పోరాటం వైపు నడపడం అనేది సామాన్యమైన విషయం కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చెప్పినట్టుగా సహాయ నిరాకరణోద్యమం కానీ, సత్యాగ్రహం కానీ, ఆర్తాళ్ళు కానీ, ఆమరణ నిరాదీక్ష కానీ, మహాత్మా గాంధీ ఎంచుకున్న పద్ధతులు కూడా ప్రపంచానికి తలమానికం. 1950ల నాటికి బాగా బలపడిన 1920ల నుంచే వీటిపై పాశ్చాత్య దేశాల ఆసక్తి పెరిగింది. సో మహాత్మా గాంధీ ప్రపంచానికి తెలుసు. ప్రపంచ నాగరికతలో ద స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ పేరుతో 11 వాల్యూములు ఉపద్రవాన్ని ప్రచురించినటువంటి విల్ డ్యూరెంట్ ద కేర్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని 1930లోనే రాశారు. నాగరికత డ్యూరెంట్ సూత్రీకరణలు ఎంతైనా అభ్యర్థించవచ్చు, కానీ ఆయన రాసిన శైలి అవన్నీ ఏదైతే ఉన్నాయో ద స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ పుస్తకం లక్షల్లో అమ్ముడుపోయింది. డ్యూరెంట్ భారత్కు వచ్చినప్పుడు గాంధీజీని కలిసి, మహాత్మా గాంధీని కలిసి చర్చలు జరిపినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. 1955లో ద పవర్ ఆఫ్ నాన్ వైలెన్స్ పుస్తకాన్ని అమెరికా న్యాయవాది రిచర్డ్ గ్రేగ్ రాశారు. 1950-60లో అమెరికా జరిగినటువంటి అనేక ఆందోళనలకి ఆ పుస్తకం ప్రేరణ అనేది. ముఖ్యంగా నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడినటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డబ్ల్యూఈబి డ్యూబా కూడా గాంధీ రచనలను చూసే ప్రభావితం అయ్యాడు. సో డ్యూబా సిద్ధాంతాల ప్రభావం ఒకవైపు అమెరికాలోనే బాగా ఉండేది. అమెరికా చరిత్రలో పౌర హక్కుల ఉద్యమం చాలా కీలకమైంది. అక్కడ కూడా మానవీకరించినటువంటి, సమాజాన్ని మానవీకరించి చేసినటువంటి పోరాటంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే మహాత్మా గాంధీకి సంబంధించి 1945లో మాంచెస్టర్లో జరిగినటువంటి అఖిల భారత ఆఫ్రికన్ సమావేశం కూడా గాంధీ పద్ధతుల్లోనే యాజిటేషన్స్కి వెళదాం, అహింసా పద్ధతులు అనేది మనకి అర్థమవుతా ఉన్నది. ఆ విధంగా మహాత్మా గాంధీ యొక్క ప్రత్యేకత, గొప్పతనాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేయచ్చు. 1960-70 దశకాల్లో జరిగినటువంటి శాంతియుత పోరాటాల్లో, శాంతి స్థాపన పోరాటాల్లో గాంధీవాదమే ప్రధానమైంది. ముఖ్యంగా పర్యావరణ ఉద్యమాలు జరిగినప్పుడు కానీ, ఇంకా ఇతర యాజిటేషన్స్ జరిగినప్పుడు కూడా మహాత్మా గాంధీ సంబంధించిందే మనం చెప్పుకోవచ్చు. అటనబ్రా గాంధీ సినిమా తీసినా కూడా ఎన్ని రకాల ఆందోళన నేపథ్యంలో అటనబ్రా గాంధీ సినిమా తీశాడు 1980 దశకంలో. 20వ శతాబ్ది చరిత్రను స్థూలంగా చదివితే గాంధీజీ కంటే ముందు ప్రపంచానికి గాంధీ గురించి తెలిసింది ఎక్కువ మందికి అని అర్థమైద్ది. సో అందుకోసం ప్రముఖ చరిత్రకారుడు డేవిడ్ హర్టిమన్ గాంధీ ఇన్ ఈజ్ టైమ్ అండ్ అవర్స్ అన్న పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ ప్రభావం గురించి విపులంగా రాశాడు. 1924లోనే రోమన్ రోలండ్ గాంధీజీ జీవితాన్ని, సిద్ధాంతాలను స్పృశిస్తూ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో రోమైన్ రోలండ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనేది మనం చేసుకోవాలి. అంటే మహాత్మా గాంధీ ఎంత ఫేమస్ అర్థం చేసుకోవచ్చు. సో సొంత రచనలే కాకుండా ఎవరో రాశారు మహాత్మా గాంధీ అంటే ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో సిద్ధాంతాలు రాశాడు, ఎన్నో ఉత్తరాలు రాశాడు, విమర్శలకి, ప్రశ్నలకి జవాబులు రాశాడు. ఆ విధంగా మహాత్మా గాంధీ ఒక వ్యక్తే కాదు, ఆయన ఐడియాలజీస్ వివిధ రూపాల్లో మన ప్రపంచానికి తెలుసు. సో విస్తృతంగా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి నాయకుడు, చాలా స్టామినా కలిగినటువంటి నాయకుడు, దేశ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకుడు. ఈ దేశంలో నిరక్షరాస్యత ఉంది, అవిద్య ఉంది, పేదరికం ఉన్నది, సాగునీరు లేదు, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం అనేది ఇప్పటికీ ఈనాటికే నానా బొట్టు నాగంబొట్టు ఏదో అంటారు సామెతలాగా ఈ దేశంలో పరిస్థితులు ఉన్నాయి. సో ఎట్లా చూసినా కూడా మహాత్మా గాంధీకి సంబంధించి వచ్చినప్పుడు ఉప్పు సత్యాగ్రహం నాటికి ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి తలమానికంగా ఉన్నాడు అనేది మనం చెప్పవచ్చు. అట్లా చూసుకున్నప్పుడు మహాత్మా గాంధీ హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు, కుల వ్యవస్థను విసరించుకోలేదు, పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాలను ఉన్నతమైనగా భావించలేదు, మతపరమైనటువంటి భావనలు వదలలేదు. అదేవిధంగా భగవద్గీతను కాంతి దీపంగా పరిగణించడం మానలేదు, మైనారిటీల కోసం గొంతెత్తడం ఆపలేదు, వర్గ పోరాటాలను హక్కును చేర్చుకోలేదు, స్త్రీ పురుష సంబంధాలపై అందరికీ ఆమోదమయ్యే ప్రతిపాదనలు చేయలేదు. భిన్న సిద్ధాంతాలను చూస్తే ఇవన్నీ పరిమితులుగానే కనపడతాయి, కానీ సావర్కర్ ప్రబోధించిన హిందుత్వాన్ని కూడా సమర్థించలేదు, హిందూ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు, ముస్లింలను శత్రువులుగా భావించలేదు, ముస్లిం పాలకుల సంస్కృతి విధ్వంసకాలుగా వర్ణించలేదు, హిందూ మతంలో చెడును బహిరంగంగానే వ్యతిరేకించాడు. తీవ్ర హిందుత్వ రాజకీయాల మీద ప్రభావితం చూపినటువంటి గాంధీని చాలా కాలం గాంధీని ద్వేషించారు. ప్రపంచ ప్రజాస్వామ్య సిద్ధాంతాల్లో గాంధీ చూపినటువంటి ప్రభావం ఎవరూ చూపలేదనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. 80లకు ముందు ప్రపంచానికి తెలియదనడానికి ఇది ఒక కారణం కావచ్చు, కానీ అపరిమిత అభివృద్ధి పేరుతో ప్రకృతిని వికృతపరుస్తూ విధ్వంసం కొనసాగిస్తున్నంతకాలం, కోరికల కళ్ళెం వేయనంతకాలం గాంధీ భావాలు, గాంధీ ఐడియాలజీ ఏదో విధంగా మన మధ్యనే ఉంటుంది. మహాత్మా గాంధీ ఆయన వ్యక్తి కాదు, ఆయన ఐడియాలజీ ఏదైతే నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. ఆ విధంగా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఇంకా ముందుకు పోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. సో మహాత్మా గాంధీని గురించి చర్చించడం అనేది ఆయన రాసిన పుస్తకాలు అనేకం ఉన్నాయి. సో ప్రపంచ చరిత్రలో
ప్రపంచానికి తలమానికంగా నాన్ వైలెన్స్ మూవ్‌మెంట్ అహింసాయుత పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువనేది మనం చెప్పక తప్పదు. సో, హిందుత్వాన్ని ఇదే ఇది చేసిన అనేక వాటిలలో అంబేద్కర్‌తోని, నెహ్రూతోని, వల్లభాయ్ పటేల్‌తోని, సుభాష్ చంద్రబోస్‌తోని, భగత్ సింగ్‌తోని భిన్నాభిప్రాయాలున్న దీర్ఘకాలికంగా మహాత్మా గాంధీ దేశ ప్రయోజనాల కోసం పాటుపడ్డాడనేది చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని మనం భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. హింసనే కోరుకుంటుంది. హత్య ఇంకొక హత్యని కోరుకుంటుంది. అణిచివేత ఇంకొక అణిచివేతను కోరుకుంటుంది. దమనకాండ ఇంకొక దమనకాండకు దారితీస్తుంది. మారణహోమం ఇంకొక మారణహోమాన్ని సృష్టిస్తుంది. అది కొన్ని వందల సంవత్సరాలైనా, 10,000 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు దారితీస్తుంది. కానీ మహాత్మా గాంధీ ఆచరించినటువంటి అహింస ఉద్యమం ఏదైతే ఉందో ప్రపంచానికి తలమానికం. అది మరింత మందిని ఇది చేస్తుంది. మరింత మందిని దగ్గర తీసుకుంటుంది. మరింత మందిని ప్రేమిస్తుంది. మరింత మందిని ఓదారుస్తుంది. మరింత మందిని అహింసాయుతమైనటువంటి, ఒక శాంతియుతమైనటువంటి ఒక దిశ నిర్దేశం చేసేటువంటి వ్యవస్థగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఈ దేశాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో మహాత్మా గాంధీ చాలా ముఖ్యుడని తెలియజేస్తా ఉన్నాను. సో, మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో, ఈ వీడియో మహాత్మా గాంధీ గురించి మాట్లాడే అవకాశం కలగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మహాత్మా గాంధీకి సంబంధించి మరిన్ని అంశాలు భవిష్యత్తులో డిస్కస్ చేద్దాం. మహాత్మా గాంధీ మన వీడియోస్ మహాత్మా గాంధీ లేకుండా, సందర్భాన్ని బట్టి ప్రస్తావన చేయకుండా మన వీడియోస్ ఉండవనే భావిస్తున్నాను. అది నా వైపు నుంచి కావచ్చు, మనం మాట్లాడిచ్చే స్పీకర్ నుంచి కానీ ఉంటాయి. అందులో ప్రపంచ చరిత్రలో, ప్రపంచ స్వతంత్ర పోరాటాల చరిత్రలో, ప్రపంచ అణిచివేతల చరిత్రలో ఏదైతే ఉన్నదో మొదట జీసస్ క్రైస్ట్ ఆయన దేవుడు. కానీ మానవ రూపంలో ఉన్న తర్వాత మహాత్మా గాంధీ తప్ప మరొకళ్ళు లేరు. అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమ పోరాట ఘట్టాలతోని తన పద్ధతిలో ఒక ప్రాణానికి కూడా నష్టం జరగకుండా ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి మహాత్మా గాంధీ ఈ దేశానికి తలమానికం అనేది చెప్పక తప్పదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, భవిష్యత్తులో కూడా మరిన్ని అంశాలు, మరిన్ని విషయాలు మహాత్మా గాంధీ గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మహాత్మా గాంధీని స్మరిస్తూ, ఆయన స్మరణలో, ఆయన మదిలో, ఆయన యాదిలో ఉంచుకుంటూ ఆయనకి సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను యాక్చువల్గా మహాత్మా గాంధీ ఫేవరెట్. నేను స్టూడెంట్ లైఫ్ అంతా మార్క్సిస్ట్ ఐడియాలజీ మా కుటుంబంలో ఉన్న మహాత్మా గాంధీని చాలా లైక్ చేసేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడే మహాత్మా గాంధీ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ గాంధీజీకి సంబంధించిన తెలుగు వర్షన్ బుక్ ఇంతలా దాకా ఉండేది. అది ఆ బుక్ అంతా చదివాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో అనుకుంటాను. సో, చాలా ఇదిగా ఉండేది. మహాత్మా గాంధీ నాకు తెలియకుండానే మహాత్మా గాంధీ నాకు దేవుడు ఒంటి మీదకొచ్చిండు అట్లా అంటుంటారు కదా! సో, ఆ హ్యాబిట్స్ నాలో మెర్జ్ అయినాయేమో అని అనిపిస్తుంది. అప్పుడు అసల ఆ పుస్తకం చదివిన రోజులైతే ఖచ్చితంగా మహాత్మా గాంధీ హ్యాబిట్సే నా హ్యాబిట్స్ లాగుండేయి. సో, ఆ విధంగా మహాత్మా గాంధీ నా నుంచి అయితే వేరు చేయలేదని ఇప్పటికి కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా కొన్ని ఐడియాస్తోని డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం అనేక రాజకీయ ఉద్యమాలు మనం చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు, మాట్లాడినప్పుడు, పెద్దాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎక్స్‌పర్ట్స్‌తోని, మేధావులతో డిస్కస్ చేసేటప్పుడు కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో డిఫరెన్సెస్, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్‌గా వ్యక్తిగా చూసినప్పుడు, స్వతంత్ర పోరాట యోధుడిగా చూసినప్పుడు మాత్రం మహాత్మా గాంధీని ఖచ్చితంగా మీరు, నేను అందరం ఏకీభవించాల్సిందే. నేనైతే 100% ఏకీభవిస్తున్నాను. అందులో తేడా ఏం లేదు. సో, మరిన్ని అంశాలు భవిష్యత్తులో కూడా మహాత్మా గాంధీని చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.